హలో ఎవ్రీవన్. నమస్తే అందరికీ. సుదర్శన హోమియోపతి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవిత సమయంలో అంటే వాళ్ళ లైఫ్ టైమ్‌లో కామన్‌గా ఫేస్ చేసే సమస్య తలనొప్పి. అయితే ఈ తలనొప్పి ఎందుకొస్తుంది? అవి ఎన్ని రకాలున్నాయి అన్నది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము. ప్రస్తుతం ఉన్న జీవన శైలిలో మార్పుల కారణంగా చాలామంది ఎదుర్కొంటున్న సాధారణ సమస్య తలనొప్పి. అయితే ప్రతి ఒక్కరు జీవితంలో ఏదో ఒక సమయంలో ఫేస్ చేస్తారు. అది స్ట్రెస్ వల్ల, యాంగ్జైటీ, హార్మోనల్ చేంజెస్, నిద్రలేమి అంటే స్లీప్‌లెస్‌నెస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లైక్ ఎసిడిటీ, అలాగే చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మార్పులు, అలాగే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు అంటే క్రానిక్ డిసీజెస్ కారణంగా ఈ తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఇది జబ్బు కాదు. అంటే ఈ తలనొప్పి అనేది డిసీజ్ కాదు. కానీ కొన్ని డిసీజ్ యొక్క సింప్టమ్ అంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల యొక్క లక్షణం అయ్యుండొచ్చు. అయితే కొందరికి నొప్పి రోజు వస్తుంది. అలాగే మరికొందరికి వారానికి 2, 3 సార్లు వస్తూ పోతూ ఉంటుంది. కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తే రోజువారీ పనులు చేసుకోవటం కూడా ఇబ్బందిగా ఉంటుంది. సాధారణంగా ఏ తలనొప్పి అయినా సరే 24 గంటల నుంచి 48 గంటలు 24-48 అవర్స్ లోపులోనే ఉంటుంది. అంతకు మించి గనక తలనొప్పి ఏమన్నా ఉండి డైలీ యాక్టివిటీస్ అంటే రోజువారీ పనులు చేసుకోనివ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటే ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వటం మంచిది. ఎందుకంటే దీని వెనక ఏమన్నా క్రానిక్ డిసీజెస్ ఉన్నాయా లేదా అని వాళ్ళు మనకి నిర్ధారించి చెప్తారు. అయితే ఈ తలనొప్పిలో ముఖ్యంగా 2 రకాలు మనం చూస్తాము. మొదటిగా ప్రైమరీ హెడేక్, రెండవది సెకండరీ హెడేక్. మామూలుగా ప్రైమరీ హెడేక్ అంటే మన తల చుట్టూ ఉండే కండరాలు అంటే మజిల్స్ అలాగే బ్లడ్ వెసల్స్‌కి నరాలకి ఏదైనా ఒత్తిడి కలిగినప్పుడు ఈ నొప్పనేది సంభవిస్తూ ఉంటుంది. మామూలుగా 90% తలనొప్పులు ఈ కోవకు చెందినవే. ప్రైమరీ హెడేక్ అంటే ముఖ్యంగా 20-40 సంవత్సరాలు 20-40 ఇయర్స్ వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అయితే ఈ నొప్పి డేంజరస్ ఏమి కాదు. కానీ అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటుంది. అయితే నొప్పి ఎక్కువగా తీవ్రతగా ఉందని మనం డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి, వాళ్ళు టెస్టులు చేసి ఏమి ప్రాబ్లమ్ లేదు అని చెప్తే అది ప్రైమరీ హెడేకే. కానీ అది అప్పుడప్పుడు నొప్పి వస్తూ పోతూ ఉంటుందంతే. ఈ ప్రైమరీ హెడేక్‌లో ముఖ్యంగా మనం 3 టైప్స్ చూస్తాము. మొదటిగా మైగ్రేన్, రెండవది స్ట్రెస్ ఆర్ టెన్షన్ హెడేక్ అంటాము. మూడవది క్లస్టర్ హెడేక్. ముందు మైగ్రేన్ హెడేక్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది వన్ సైడ్ హెడేక్ అంటే తలకి ఒకవైపు మాత్రమే వస్తుంది. పార్షియల్‌గా నొప్పి అనేది ఉంటుంది. నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. మైగ్రేన్ నొప్పి అయితే నొప్పితో పాటు కడుపులో వికారంగా, వామిట్ సెన్సేషన్ అలాగే లైట్ సెన్సిటివిటీ వెలుతురిని చూడడము వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే నొప్పి తీవ్రత పెరిగితే మెడకు మెడకు కూడా మనము నొప్పిని గమనిస్తూ ఉంటాము. అలాగే కంటి చూపు ఆరా అనేది అంటే కంటి ముందు ఏదో సర్కిల్ లాగా ఉండటము, స్పాట్స్ లాగా కనిపించడము ఇవన్నీ మనం మైగ్రేన్ ఇంక్రీజ్ అయితే అంటే మైగ్రేన్ ఎక్కువ క్రానిక్‌గా ఉంటే మనం ఈ సింప్టమ్స్ అనేవి చూస్తూ ఉంటాము. ఇకపోతే రెండవది స్ట్రెస్ ఆర్ టెన్షన్ హెడేక్. ఇది చాలా కామన్‌గా ఉంటుంది. ఎందుకంటే డైలీ యాక్టివిటీస్ ఎక్కువ పని ఒత్తిడి, స్ట్రెస్ వల్ల ఈ హెడేక్ అనేది సంభవిస్తూ ఉంటుంది. అయితే ఈ హెడేక్ అనేది నుదిరి భాగంలో అంటే ఫోర్ హెడ్‌లో బాగా బ్యాండ్ లాగా టైట్‌నెస్ అనేది పట్టేసినట్టు మనం గమనిస్తూ ఉంటాము. ఇది ఎక్కువగా ఫోర్ హెడ్ నుదురు భాగంలో మనం గమనిస్తూ ఉంటాము. అయితే ఇది స్ట్రెస్, యాంగ్జైటీ, మానసిక ఆందోళన అంటే డిప్రెషన్ వల్ల మనకు వస్తుంది. ఇది ఎక్కువగా టీనేజర్స్‌లో కామన్‌గా చూస్తూ ఉంటాము. ఇకపోతే మూడవది క్లస్టర్ హెడేక్. ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది పిరియాడికల్‌గా వస్తుంది. కానీ వెంట వెంటనే వస్తుంది. అయితే ఈ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందంటే నిద్ర నుంచి మెలకువ కూడా వస్తుంది. నొప్పి వల్ల మనకి నిద్ర కూడా పట్టదనమాట. అయితే ఈ తలనొప్పి ఉన్నవారికి కంటి చుట్టూ నొప్పి కూడా ఉంటుంది. కళ్ళల్లో నుంచి నీరు కారటము, కంటి లోపల నరాలు లాగుతూ ఉన్నట్లు నొప్పి ఇది ఎక్కువగా మనం ఈ క్లస్టర్ హెడేక్‌లో మనం గమనిస్తూ ఉంటాము. ఇవన్నీ ప్రైమరీ హెడేక్‌లో ఇంకా సబ్ డివిజన్స్ అనమాట. రెండవది సెకండరీ హెడేక్. ఈ సెకండరీ హెడేక్ అనేది ఈ స్ట్రెస్, యాంగ్జైటీ వీటి వల్ల ఏది కాకుండా క్రానిక్ డిసీజెస్ అంటే లోపల ఏమన్నా దీర్ఘకాలిక సమస్యలు ఉంటే దానివల్ల వచ్చే నొప్పి. ఇది ఎక్కువగా మనము హై బీపీ, హైపర్ టెన్షన్‌లో చూస్తూ ఉంటాము. బీపీ పెరగటం వల్ల. అలాగే బ్రెయిన్ ట్యూమర్స్, ఇయర్ ఇన్ఫెక్షన్స్ చెవులలో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, అలాగే తలలో ఏమైనా ఇంటర్నల్‌గా బ్లీడ్ వలన కూడా ఈ హెడేక్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి.
ఈ హెడేక్ యొక్క కాజెస్ ఏంటి అంటే, ముఖ్యంగా మనము స్ట్రెస్ చూస్తాము. అలాగే డిప్రెషన్, మానసిక ఆందోళన, అలాగే స్కిప్డ్ బ్రేక్‌ఫాస్ట్, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేయటం, అలాగే రిపీటెడ్ సైనస్ ఇన్ఫెక్షన్. ఎక్కువగా ముక్కు దగ్గర ఇవి సైనస్ ఇన్ఫెక్షన్స్ అనేవి రిపీటెడ్‌గా రావటం, అలాగే హై బీపీ, హైపర్ టెన్షన్, ప్రీ డయాబెటిక్ స్టేజ్, నో ఫిజికల్ యాక్టివిటీ, శారీరక వ్యాయామం ఏమీ లేకపోవటం, అలాగే ఎక్కువగా ఆల్కహాల్‌ని మనం తీసుకోవటం, దాంతో పాటుగా జెనెటికల్‌గా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఈ హెడేక్ అన్నది. అలాగే బ్యాడ్ పోస్చర్ అంటే కూర్చున్న విధానం అనేది సరిగ్గా లేకపోవటం వల్ల కూడా ఈ హెడేక్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఈ తలనొప్పి యొక్క సింప్టమ్స్ ఏంటి అంటే, తల 2 వైపులా నొప్పి. అంటే టైప్ ఆఫ్ హెడేక్ బట్టి మనము ఇందాక ప్లేసెస్ చెప్పుకున్నాం గదా! అలా నొప్పనేది ఉండటము. దాంతో పాటుగా కంటి వెనక భాగంలో నొప్పి, వామిటింగ్ అండ్ నాజియా అంటే కడుపులో వికారంగా ఉండటము, రెడ్‌నెస్ ఆఫ్ ఐస్ కళ్ళు ఎర్రబట్టము, అలాగే వాటరింగ్ ఐస్ కళ్ళలోంచి నీరు గారటము. మైగ్రేన్‌లో అయితే లైట్ సెన్సిటివిటీ లైట్‌ని చూడలేకపోవడం మనం గమనిస్తూ ఉంటాము. అలాగే ఈ హెడేక్ యొక్క ప్రివెంటివ్ మెజర్స్ అనేవి ఏంటి అంటే, గుడ్ మీల్స్ అంటే టైంకి మంచి ఆహారం తీసుకోవటము, అలాగే డీహైడ్రేషన్ లేకుండా చూసుకోవడం. ఎప్పుడు వాటర్ తీసుకోవటం వల్ల ఈ తలనొప్పిని మనం నివారించుకోవచ్చు. అలాగే రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ వ్యాయామం చేయటం వల్ల కూడా మనకి తలనొప్పి బారిన పడకుండా చూస్తుంది. దాంతో పాటుగా ఆల్కహాల్, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు దాన్ని అవాయిడ్ చేసుకోవాలి. అలాగే మంచి నిద్ర. ఇది కూడా మనం ఈ తలనొప్పి నుండి కాపాడుతుంది. సాధారణంగా ఇందాక చెప్పుకున్నట్లుగా తలనొప్పి అనేది 48 గంటల లోపల తగ్గిపోతుంది. కానీ అలా కాకుండా ఇంకా తీవ్రతగా ఉంటే గనక డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వటం చాలా మంచిది. అలాగే ఈ హెడేక్‌కి హోమియోపతిలో కూడా చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ చేసే మెడిసిన్స్ ఉన్నాయండి. లైక్ బెలడోనా, బ్రయోనియా, ఇగ్నీషియా, సాంగ్వినూరియా, నాట్రమ్యూర్, నక్స్వామికా ఇలాంటి మెడిసిన్స్ అన్నీ మైగ్రేన్ కానివ్వండి, టెన్షన్ హెడేక్ కానియండి, నార్మల్‌గా వచ్చే ప్రైమరీ హెడేక్స్, సెకండరీ హెడేక్స్ అన్నిటికి చాలా బాగా వర్క్ చేస్తాయి. ఈ వీడియో గనక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.